పునాది మునిపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరే ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. ఆ దేవుడే మనతో గుడారమయ్యుండును. మనమంతా మరలా పాడేదము. భూపునాది మునిపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును. జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును. తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై ఉందురు. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడా ఉండే ఉండవు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడ ఉండే ఉండవు. సూర్య చంద్రులు వెలుగును ఇవ్వరు, దేవుడే వెలుగై ఉండును. రాజు
స్తుతులు స్తోత్రము చెల్లించుచున్నాము. ఏదైనా ఒక గృహం ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే అని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న దేవుడాని స్తోత్రం చెల్లించున్నాము. నాయన బావగారు జోసెఫ్ నాయన నీ స్తోత్రం చెల్లించిన భోజనం గారిని బట్టి, అక్కని బట్టి నీ స్తుతులు స్తోత్రం, వారిని ప్రేమించి అనుగ్రహించిన ఆయన కుమారుడు జేసస్ గారిని బట్టి, వారి సత్యమణి బిడ్డలను బట్టి, అలాగే ప్రభా శ్రీనివాస్ గారిని బట్టి, వారి సత్యమణి వారి బిడ్డలను బట్టి స్తోత్రం. ఆయన దాసు ప్రభు దాసు జోసెఫ్ గారిని బట్టి, వారి సత్యమణి బట్టి, వారి బిడ్డలను బట్టి స్తోత్రము. ఆయన ఈ దాసు కుమారుని హెచ్చించినందుకు ఆయన నిస్తులు స్తోత్రం చేస్తున్నాం. జనత కుమారుడు జేసస్ గారిని బట్టి, శాంత కుమారుని బట్టి, వారి చిన్న బిడ్డలను బట్టి కూడా నిస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఆనంద సంకల్పాల బట్టి ప్రభావ మీరు ఉపయోగించి వారి ప్రభావ మరి ఇజ్రాయేల్లో ప్రభావ మరి వారి కష్టపడి తెలుసుకుని వారి కష్టాల ద్వారా మంచి గ్రహం కట్టుకుంటున్నాయన నీ కృప చూపా మీ స్థుతులు స్తోత్రం చెల్లించున్నాము. ఆయన వారిని ప్రేమించిన ఈ గృహాన్ని గ్రహాన్ని ప్రభా ఈ రోజు ముందుగా ప్రభా ఈ గృహం మరి ఈ నాకు ప్రతిష్ఠించిన ప్రతి దాసు కూడా అభిషేకించి ఈ ఆత్మశాలు అభిషేకించి నేను నాకు ప్రతిష్ఠించడం ఆయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. పొందుకోమని యేసు ప్రభు దీవెనలను స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తుతి పరిశుద్ధ అనేటువంటి కీర్తన పల్లవి మొదటి శరణంలో పాడిన తర్వాత గృహ ప్రతిష్టత అనంతరం అపగతిని ప్రారంభిస్తూ గృహంలోకి ప్రభువును ఆహ్వానిస్తూ మనందరం ప్రవేశపెట్టబడదాం. అందరం కలిసి పాడుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువా
మమ్మల్ని కనికరింపు ప్రభువా మమ్మల్ని కనికరింపు కుటుంబ యజమానులు వారికి సరిగ్గా మా అతిథి వయ్యుండము ఈ మా నివాస స్థలము మీకు ఉనికి పట్టై ఉండునుగాక ఆమేన్. ప్రభువా ప్రియక తండ్రి మీకే వందనాలు స్తుతులు. తండ్రి కుటుంబము మిమ్మల్ని ఆహ్వానించింది ప్రభువా. ప్రతి సమయంలోనూ మీ సన్నిధి కాంతి ఈ గృహము పైన ఈ గృహమునందు నివసించు బిడ్డల పైన ఉంచమని విజ్ఞాపన చేసుకుంటున్నాం. త్రియేక దేవ మా పరులకు తండ్రి అడుగు వారికి ధారాళముగా ఇచ్చేటువంటి దేవుడు కనుక మీరు చేసిన వాగ్దానములలో దేనిని ఈ కుటుంబము నిమిత్తమై వెలితీయక నిశ్చయముగా కుటుంబమును ఆశీర్వదించమని యేసుదాస్ గారిని వారి సతీమణి గారిని వారికి ఇచ్చినటువంటి సహోదరులను ముఖ్యంగా వారి రక్త సంబంధులు వారి పిల్లలు వీరందరూ కూడా ఈ గృహమునందు సుఖశాంతులతో వర్ధిల్లుతూ నివసించినట్లు మీ సన్నిధి మాత్రము ఎల్లప్పుడూ ఉంచమని చేరి వచ్చిన దైవజన సమూహమును అలాగనే తండ్రి బంధువులను జరగనైన కార్యక్రమం అంతటిని మీ దైవం మీకు అప్పగించుకున్నట్లు ఆకులు కనుగొరాలైన క్రీస్తు నామములో విమానంలో నిలుస్తున్నాము. తండ్రి ఎందు కుమారుని ఎందు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఇశ్రాయేలు అని ఈ నూతన గృహ ప్రతిష్టను చేస్తున్నాము. ఆమేన్. సంకేతంలో చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించనిన దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకునేట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనిచ్చు కష్టార్జితమైన ఆహారం తినచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చుతున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. వారితో తన అంబుని పొదని నింపుకునేవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించారు. దేవుడి వాగ్దానాన్ని దీవించుగా. స్థుతులకు పాత్రుడా, సింహాసనాసీనుడా, మా పరమ తండ్రి, మా పరమ రక్షక, మా యేసుక్రీస్తు ప్రభువా, నా ఆత్మీయ తండ్రి గారి భూషణాన్ని గారి సంపూర్ణ కుటుంబాన్ని మరి పిల్లలను ఏ విధంగా ఆశీర్వదించాలో అన్నాడు. దాని కుటుంబాన్ని ఆశీర్వదించినట్లే నా ఆత్మీయ తండ్రి గారి ఇచ్చిన సంతృప్తి వారి పిల్లలను కూడా ఆశీర్వదించి సేవకుల కుటుంబాన్ని ఆశీర్వదించినట్టు మహాదేవ్యాగం చేసి నేను శుద్ధించిన బయట మంచి ప్రార్థించి పిల్లలుగా వారి ముందుగా నీ తల్లిదండ్రులు ఏర్పాటు చేసినట్టు కుటుంబాలన్నీ నీలో నుంచి ఈ జీవిత వాక్యాన్ని వారు దినదినం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ విశ్వాస జీవితంలో ఎదిగి బహుగా పెరుగుతుంది. దావీదును ఏ విధంగా ఆశీర్వదించారు. నా ప్రీతులను ప్రేమించిన ఈ సంతు అనగా చేస్తే శాంత్ కుమార్ గారు కాబట్టి వారి కుటుంబాన్ని వారి పిల్లలు కూడా ఆశీర్వదించారు. ఇక్కడ దైవదాసులు చేసిన ప్రార్థన ఈ కను దృష్టి ఈ స్థలంలో చేయబడి ప్రార్థనపై ఈ కను దృష్టికి సంపూర్ణంగా నెరవేర్చమని ఈ స్వరకుతో ఈ బిడ్డని ఈ ప్రభు అంతా కాంగమ్మ పరమతండి. వారు
పరిశుద్ధాత్మకే నామమున పడక గదిని ప్రారంభిస్తున్నాం. ఆమేన్. అందరూ చెప్పండి. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత అయినా నివాని మగలరా వరదూత అయినా వరదూత అయినా. కీర్తనల గ్రంథం 147వ సంకీర్తన 11, 12, 13 వచనాలు. హర్షకాంతరావు చదవాలి. కీర్తన 11, 12, 13 వచనాలు చదువుతున్నాం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవుడి వాక్యం జీవించును గాక. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమస్వరూపి, అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ ఇల్లంతా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు మీరు ఆశీర్వదించండి, నన్ను పవిత్రపరచండి. మీ రక్తంలో ప్రతి ప్రభావం మీ కృపని గురించి ఆయన తల్లిదండ్రులను ప్రేమించి కుటుంబంగా యోగ్యమైన కుటుంబంగా ప్రభావ సమాధానకరమైన కుటుంబంగా మీరు మార్చి ఆయన ఎంతమంది దైవజనులు ప్రార్థిస్తుండగా మీ జీవన ఆశీర్వాదం వచ్చిన బంధువర్గాన్ని అందరికీ మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువు, ప్రతి ఇల్లు ఆరోపించుడి, ప్రభావ వాక్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమును చదవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించుకొని ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలిపెట్టి. మాస్టర్ పెట్టు ప్రారంభించుకున్న యజమానుల ప్రార్థనతో ఈ గదిని ప్రారంభించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ చేయండి. తమ్ముడు అందరూ చేపట్టుకున్నారా? కుమారుని యొక్క పరిశుద్ధాత్మకే నామమున ఈ పడక గదిని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ మధునాత్మ వరము ఎడునాత్మ, పరిశుద్ధ మధునాత్మ వరము ఎడునాత్మ, పరమానంద ప్రేమ బాబు రగిన
శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. లేఖన ప్రకారంగా నీ దాసుడి సముఖంలో ఉన్నట్టు ఈ కొరకు బిడ్డలను మరి ఇచ్చిన తలాంతులు బట్టి ప్రభావ ప్రదేశాలు వెళ్ళడానికి కొరకు ఎంత ఈ స్థలాన్ని బాగుంది ప్రభావ నీ బిడ్డలను నివాసించాలని నువ్వు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అభిషేక్తి ద్వారా ప్రభావ ఇక గృహ ప్రతిష్టానాలు మీరు జరిగించారు నాన్న. బెడ్రూమ్లో మీరు అన్నట్టు అయ్యా ఇంకొకళ్ళు కానీ ప్రేమించు చక్కగా నేను సమయానికి తీసుకొచ్చు ప్రభావ. అయ్యా తండ్రి గారు తోడలు ఎంతో ప్రయాసపడి గృహ నిర్మాణంలో సహాయం చేశారు నేను. భూషణ గారు చిన్న చిన్న కుమార్తెలు ప్రభావ స్త్రీలు ప్రభావ. అయ్యా తండ్రి గారు జోషప్ బట్టి నేను సుధెత్తున్నాను. అయ్యా ప్రభాత్ గారికి ఇచ్చిన ఆరోగ్యం కలుగుతారు ఘనంగా ఇక గృహారాధన మీద ధ్యానం చేస్తున్నాను తండ్రి. సమయంలో వచ్చి టీచర్ గదికొచ్చు అత్తమ్మలు ప్రేమించిన కుమారులు చేస్తారు బిడ్డలు ప్రేమించిన గృహాన్ని బట్టి ఎంతమంది
అని ఈ వాక్యం సెలవిచ్చినట్టు మీరు పెడితేనే మనుషులు కట్టగలరునైనా నీకే వదనాలు. ఇదిగోనైనా మరి కిచెన్ ప్రతిష్ఠ చేయించినప్పుడు ఈ యొక్క కిచెన్లో వంట వండుతున్న బిడ్డలతో నీ ఆత్మనించండి నైనా. ఎవరికి ఎలాంటి ప్రమాదాలు విపత్తులు జరగకుండా మరి నైనా జీవించినంత కాలము ఈ కృపాక్షేమంలో బిడ్డలకు రావడానికి సహాయం చేయండి. అన్ని విషయాలు మీ తోడని గ్రహించి ఈ కార్యక్రమం అంతట్లో నీ యొక్క స్వాధీనంలో ఉంచుకుని జరిగించుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సున్నతమైన నామములు అడిగి వేడికి వచ్చినాం తండ్రి. పరిశుద్ధాత్మ నామమున కిచెన్ ప్రారంభిస్తున్నాము తండ్రి. ఎంతో బలమైనది, ఎంతో మార్గంలో ఒక స్త్రీ ఆయన ఇంత చేర్చుకుంది. వారికి ఇచ్చిన తండ్రి ఈ రెక్కల కష్టాన్నిటిని మీరు ఆశీర్వదించిన విధము ప్రకారముగా తండ్రి అలనాడు ఇశ్రాయేలుకైతే తండ్రి శ్రమ పడకుండా గృహాలను ఇచ్చారు. అయితే తండ్రి వారికి ఇవ్వబడిన ఆధిక్యతను వారు పాడు చేసుకున్నారు ప్రభావ. కాబట్టి ప్రవక్త మీరు మాట్లాడుతూ మీ కొరకు ఇల్లు నిర్మించుకోమని మీరు సెలవిచ్చారు తండ్రి. ప్రభా నిర్మించబడినటువంటి ఇల్లు ఏ రీతిగా ఉండబోతున్నాయో తండ్రి దాన్ని తండ్రి శాంతకుమారి గారిని మీరు దీవించి ఆశీర్వదించి వారి కష్టాన్నికముల పరిపూర్తి విధానం అనేక మంది దైవజనులు, కుటుంబీకులు, రక్త సంబంధులు, శ్రేయోభిలాషులు, సంఘం అనేక మంది బిడ్డల పక్షములు మీ సన్నిధిలో ప్రార్థించి తండ్రి ఈ గృహాన్ని మీకు ప్రతిష్ఠించి ఉండగా అన్ని వేళలా తండ్రి ప్రభావ మీరు కూర్చుని సమయంలో చక్కని జ్ఞానమును, ఆరోగ్యమును, నెమ్మదిని ఇవ్వండి. వరుడి సమయంలో పరిపూర్ణమైనటువంటి నిద్రను దయచేయండి. మీరు భోజన సమయంలో కనబడినటువంటి అతిథిగా తండ్రి ఈ బిడ్డలను ఆశీర్వదించండి. ఏ లోటు లేకుండా ఈ కుటుంబాన్ని దీవించమని, ముఖ్యంగా తండ్రి లోపలికి వచ్చినప్పుడు వెలుగులోకి వెళ్ళినప్పుడు ప్రతి విషయంలో మీ దీవెన, మీ ఆశీర్వాదం కుటుంబానికి దయచేయమని, ముఖ్యంగా తండ్రి మాత ఏ రీతిగా తండ్రి ప్రభావ దైవజనుడైనటువంటి మిమ్మను శిష్యులను చేర్చుకున్నదు ఆ రీతిగా తండ్రి ఈ పిల్లలు కూడా ఈ కుటుంబం కూడా అనేక మంది దైవజనులను తమ ఇంట చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదింపబడిన కుటుంబం అని సునేమి రాజువలే తండ్రి మీరు ప్రత్యేకింపబడిన కార్యములు మీరు చేసినటువంటి దేవుడు కనుక ఆ రీతిగా ఈ కుటుంబాన్ని మీరు బలపరిచి జరగనైన కార్యక్రమం అంతే మీ స్వాధీనంలో నుంచి జరిగించుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మా కలుపులో రానయ్య క్రీస్తు నామములో ఈ మనవులను గురించుకున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన సమాధానం ఎప్పుడును ఎల్లప్పుడూ ఈ గృహమునందు నివసించు పిల్లలతో వీరి జీవిత కాల పర్యంతమును ఆయన రాకడ పర్యంతము సదా తోడుగా కాపరిగా ఉండి ఆయన కాపుదలో సంరక్షించుగాక. నాకు ఇంటి అవకాశం చూపించిన స్థానిక కుటుంబానికి జీసస్ గారి సంపూర్ణ కుటుంబానికి సన్నిధులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, ప్రేమపూర్వకమైన ఆశీర్వాదాలు. ఆహ్వానిస్తున్న సిహెచ్ డేవిడ్ రాజు గారు, అదేవిధంగా బి మలాకి గారు కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా వెస్ట్ గోదావరి నుంచి వచ్చినటువంటి దైవజనులు జాన్సన్ గారు, కృష్ణపర్ గారు, వారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాము. గమానియల్ గారు, మా మావి గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక అందరినీ పిలవాలని ఉంది, కానీ సమయాభావం వల్ల వారందరిని పిలిస్తే సమయం ఇవ్వాలి. ఇప్పటికే చాలా టైం అయింది. జాషువా గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మరి వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడిన అనంతరం సునీత గారు ఇక్కడ మా మధ్య ఉన్నారు, మా రెండవ We'll be right back.
నీదు ప్రేమను దేవా ఎంతో మధురం దైవం నీవయ్యా పాపిని నేనయ్యా నీదు రక్తముతో నన్ను కడుగు జీవం నీవయ్యా జీవితం నీదయ్యా నీదు సాక్షిగా నన్ను నిలుపు కారణభూతుడా పరిశుద్ధుడా నీదు ఆత్మతో నన్ను నింపు మారానాథా యేసునాథా నీదు రాజ్యంలో నన్ను చేర్చు నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేని నేనే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేని నేనే బ్రతుకలేనయ్యా నీ కృప లేని
తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ మితిలేని కృపను బట్టి మానవ జీవితంలో ఏ రీతిలో ప్రభువా మీరు నాయన జీవితాన్ని ఆనందింపచేస్తారనేది మేము ఊహించలేం. దేవానికి స్తోత్రం. అలనాడు ప్రభువా నీవు ఆశీర్వదించావు. ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మాకు అవకాశాన్ని మీరు కలుగు చేస్తున్నావు. నీకు స్తోత్రం. యేసుదాస్ గారు వారి జీవితాల్లో నాయన ఎంతో శ్రమపడి వారి జీవితాన్ని జీవించడానికి మీరు కృప చూపుచు చిన్న వయసులో అయితే ప్రభువా ఎంతో వారి తాతగారు నాయన మరి రేడియోలో అనౌన్స్ చేశారు మా మనవడు ఏమయ్యారని. నేడు నిజంగా వారి తాతగారు ఉంటే నిజంగా ఆ బిడ్డ యొక్క ఆశీస్సులను చూడటానికి ఎంతో మరి ఆనందించవలసిన సమయమే నాయన. అలాంటి పరిస్థితుల్లో ఆ స్వరం విని మరలా తాతగారిని కలుసుకొని జీవించి జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండటానికి మీరు కృప చూపారు. ఇజ్రాయెల్ దేశంలో వెళ్ళి చక్కగా పనికి చేసుకుంటూ ఈ స్థలాన్ని ఇక్కడ కొని ఈ బిల్డింగ్ కట్టుకోవటానికి ఇవన్నీ ప్రభువా మీరు చేసిన ఏర్పాట్లు. చిన్న వయసులో వేరు, ఆ స్థితిని ఏ రీతిలో మార్చావనేది వేరు. ఈ దినాన్ని ఈ విధంగా చూడటం మా జీవితాలకి ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని కల్పించే రీతిని మీరు కలుగజేశారు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవునైనా ఈ మంచి సమయంలో ఈ మంచి గృహంలో వారు జీవించడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారు ఇజ్రాయెల్ దేశంలో ఉండి ఎంతో మంచిగా పనిచేసుకోవటానికి మీరు కృప చూపుచున్నారు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు ఇచ్చిన ఆశీర్వాదం, నీవు చేసిన మేలు తలంచుకొని ఈ దినాన్ని ఈ విధంగా స్తుతించుకోవటానికి మీరు ఇచ్చిన కృపకై వేలాది స్తోత్రములు చెల్లిస్తూ నాయన వారి తండ్రి గారు లేకపోయినా తల్లి గారు, అన్నలు, తమ్ముళ్ళు ఉన్నారు. వారందరిని బట్టి నీకు స్తోత్రం. ఈ రీతిలో నిన్ను నమ్ముకున్న కుటుంబాన్ని నీవు కాపాడుచున్న విధము గొప్పదని తలంచుకోవటానికి మీరిచ్చిన కృపకై వేలాది స్తుతులు స్తోత్రం చేస్తూ ఈ కూడికను ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎమ్మెల్యే గారికి వందనాలు. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి 3 వాక్య పట్టణాలు మనము చదువుకొని దేవుని మహిమ చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యుడు. నిత్యముగా నీవు నీ చేతులు కష్టాజిత్మను అనుభవించదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదింపబడును. సియోన్ల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసెదవు. నీ పిల్లల పిల్లలు నీవు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 10వ అధ్యాయం 38 నుంచి ఈ విధంగా రాయబడింది. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తా అను ఒక స్త్రీ ఆయన్ను తన ఇంట చేర్చుకునను. ఆమెకు మరియాను సహోదరుడు ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చెట్టుకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు ఆ సహాయం చేయమని ఆమెతో చెప్పమనను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గుచ్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమైన దాన్ని ఏర్పరచుకున్నాను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశ్రయించను కాక. రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచిడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఆయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్లు ఆయన మోషే కంటే ఎక్కువ మహిమ అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి
ఆయన ఇంట మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలనని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. దేవుడి యొక్క ఈ యొక్క లేఖనము మన వెనుకలో ఆశీర్వదించునుగాక. మరి మా వదినం గారు వచ్చి సాక్ష్యాన్ని పంచుకోవాల్సింది మనం చేస్తున్నాం. రెండు మాటలు చెప్పిన తర్వాత ఇంకెవరైనా కుటుంబంలోంచి ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. అమ్మ కానీ ఇంకెవరైనా శామ్యూల్ గారు కానీ.
పాట పాడి వినిపించినటువంటి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దినం ఎంత సంతోషంగా గడపడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మరి నాకు 3 అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి. పెద్ద కుమారుడు యేసుదాస్. మరి నాకు బిడ్డలు తొందరగా పుట్టలేదండి. మరి నేను అన్నాను, ప్రభువా అన్నాకి బిడ్డలను ఇచ్చావు కదా, అన్నా నిన్ను అడిగింది. మరి అన్నా గర్భం తెరిసిన దేవుడు నా గర్భం ఎందుకు తెరవన్నాయన అని నేను దేవుడిని అడిగాను. మరి నా కుమారుని దయచేస్తే నీకు ప్రతిష్ఠించుకుంటాను ఆయన అని దేవుడిని అడిగానండి. అప్పుడు నేను బొంబాయి వెళ్ళిన తర్వాత మా వారు బొంబాయిలో రైల్వే పోలీస్గా చేసేవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా కుమారుడు కడుపులో పడ్డాడు. మరలా ఇంటికి వచ్చి డెలివరీ అయిన తర్వాత ఇలా బొంబాయి వెళ్ళటం రావటం జరిగేది. మరి మరలా రెండోసారి కూడా నాకు ఒక ఆడబిడ్డని నాయన అని అడిగినప్పుడు మళ్ళా రెండోసారి కూడా కుమారుడినే ఇచ్చాడు దేవుడు. మూడోసారి కూడా పాస్టర్ జోసెఫ్ గారిని మూడోసారి నాకు 3వ సంతానంగా ఇచ్చారు. తర్వాత నేను ఆడబిడ్డ కావాలని అడిగినప్పుడు నా కుమార్తెను దేవుడు ఇచ్చారు. అలాగే దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నన్ను మొదట్లోనే బిడ్డలు లేరని చాలా హీనతగా చూసేవారు. అప్పుడు ఇప్పుడైతే నేను 3 కొడుకులు, 3 కోడళ్ళు, కుమార్తె, అల్లుడు, 9 మనవలు. దేవుడు ఇంతగా నన్ను ఆశీర్వదించినందుకు ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి గొడ్రాలని ఇలా సంతులు గల ఇలాగా చేస్తానన్నాడు దేవుడు. నన్ను అలాగ దేవుడు చేసినందుకు వందనాలు. మరి నా పెద్ద కుమారుడు, నా పెద్ద కోళ్ళు కూడా ఇజ్రాయేల్ దేశం వెళ్ళి ఆయన అడుగు జాడల్లో నడిచి మరి అక్కడ కష్టపడి మరి 3 పిల్లల్ని పెంచుకోవడానికి, చదివించుకోవడానికి, ఈ గృహం కట్టుకోవడానికి మరి ఆయన ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అలాగే నా కుటుంబం అంతా కూడా దేవునిలో ముందుకు సాగాలని, మరి ఆయన అడుగు జాడల్లో నడిచి ఆయన దీవెనలు పొందాలని, మరి నా యజమాని లేకపోయినప్పటికీ మరి నేను ఈ అన్ని విషయాలు చూడడానికి దేవుడు నాకు మరి కళ్ళు ఇచ్చాడని, ఆయన లేని లోటు లేకోకుండా బిడ్డల వల్ల నేను జీవిస్తున్నాను. మరి అందుకే ఆయనకు మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి కుటుంబం ఎప్పుడూ కూడా అనేక మందికి ఆతిథ్యమిచ్చే కుటుంబంగా ఉండాలని, మరి నా బిడ్డల్ని, వారి బిడ్డల్ని కూడా నీ పిల్లల్ని చూస్తావా అన్న వాగ్దానం ప్రకారము వారి బిడ్డల్ని కూడా చూసేటట్టు దేవుడు అనుగ్రహించాడు. ఇంకనూ ఈ కుటుంబము అభివృద్ధి చెందాలని, నా సంతానం అంతా కూడా ఆయన సేవలో అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశీర్వాదాలు మా మీద ఉండాలని నేను ఈ సాక్ష్యాన్ని చెప్పి ముగించున్నాను. సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.